రెండో విడతలో 86% పోలింగ్, రాష్ట్ర వ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో ఓటింగ్. యాదాద్రి, భువనగిరి, ఖమ్మంలో 91% దాటిన పోలింగ్. అత్యల్పంగా నిజామాబాద్లో 76%, జగిత్యాలలో 78% నమోదు. ఓటింగ్ పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారంట. కలిసి వచ్చిన లక్. నిర్మల్ జిల్లా బాగాపూర్ సర్పంచ్గా పోస్టల్ బ్యాలెట్తో గెలిచిన శ్రీవేద. మెదక్ జిల్లా చీపూర్లో దుబ్బా తండాలో డ్రాలో సర్పంచ్గా గెలిచిన సునీత. టై కావడంతో టాస్తో గెలిచిన సర్పంచ్లు. పోస్టల్ బ్యాలెట్స్తో యువతి విజయం. ఒక్క సీటుతో విజయం వరించిన వాళ్ళు మరికొందరు. వార్డు మెంబర్గా ఏకగ్రీవం, సర్పంచ్గా ఘన విజయం. మామపై కోడలు విక్టరీ. సూసైడ్ చేసుకున్న అభ్యర్థి సర్పంచ్గా గెలుపు. తల్లి డెడ్ బాడీ ఇంట్లో ఉన్న ఓటేసిన కొడుకు. ఇట్లున్నాయి ఓట్లల్లో వినూత్న సంఘటనలు. విచిత్రంగా ఒక్క ఓటుతో గెలవడం, లేదంటే టై అయితే డ్రా తీసి తీయడం. సో ఇట్లాంటి సంఘటనలు అయితే ఇద్దరికి సేమ్ ఓట్లు వచ్చినాయి అనుకో, వాళ్ళు ఇద్దరు పేర్లు రాస్తారు, ఓ డబ్బాలు ఎత్తారు, ఓ పేరు తీస్తారు, వాళ్ళు ఎవరికి వెళ్తే వాళ్ళే విన్నాను. కానీ ఓడిపోయిన అయితే నిజంగా చాలా బాధాకరం, చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అది లక్కు. అంటే ఇప్పుడు అది కంప్లీట్ గా అదృష్టం అంటారు. వాళ్ళు దాదాపు విజయం దాకా వచ్చినారు. జస్ట్ ఒక చిట్టి తీయడం వల్ల ఓడిపోయినందుకు వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది. చాలా ప్రజలు కోరుకున్నారు, ప్రజలు వీళ్ళని కావాలని కోరుకున్నారు. రిజెక్ట్ మాత్రం చేయలేదు. కానీ లక్కు వరించలే.